ఒకసారి మహర్షులందరూ కలిసి ఒక సత్రయాగం చేద్దాము అనుకున్నారు. దీంట్లో చాలా అంశాలు ఒక్కటి వివరిస్తాను, కథ మాత్రం టుగిగా చెప్పేస్తాను. ఈ సత్రయాగం చేస్తున్నప్పుడు వారిలో ఒకడు కబాష అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి చేరాడు. కబాష వారిని వీడెక్కడి నుంచి వచ్చాడు బాబు అనుకున్నారు. వీడు దాసీపుత్రుడు, వీడు జోదం కూడా ఆడేవాడు. వీడు వచ్చి ఇక్కడ చేరాడు. ఫస్ట్ వాడు బయట మీటింగ్ ఇంట్లో ఎక్కడికి పంపిస్తారు అంటే ఎక్కడైతే ఈ నీళ్లు దొరకవో అక్కడ దూరంగా పంపించేసేసేది వాడి నీళ్లు కూడా దొరకడం పంపించేసేది. వాడికి ఏం చేస్తాడో చేస్తాడా, వాడు జవాబు వస్తాడో వదిలేస్తాడు. సరే తర్వాత అక్కడ కాస్త ఏం చేయాలో ఆలోచించాడు. ఏది పాల్గొలేదు. తర్వాత పథకాలు కనపడుతున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తపస్సు చేయాలనుకుంటాడు. ఆ తర్వాత అతని యొక్క మంత్రశక్తి వల్ల అబ్దేవతలు జలదేవతలకి కూడా అనుగ్రహం కలిగింది. తర్వాత ఆ సరస్వతి నదిని వారందరూ ప్రేరేపించగా నది ప్రవాహాలు ఏదైతే ఉంటుందో ఆ నది ఇలా నడుపున నది కాస్త తన యొక్క దిశని మార్చి ఇలా చుట్టూతా తిరిగి మళ్ళీ తన యొక్క ప్రదేశాన్ని తన యొక్క ప్రవాహాన్ని కొనసాగించింది. పరిసారం అంటే పరితః సవతి, చుట్టూతా కూడా ప్రవహిస్తున్నది. ఇతను ఎక్కడైతే ఉన్నాడో ధర్మ అనే పదానికి మరుభూమి అర్థం, నీళ్లు లేని ప్రదేశం అర్థం. అంటే ఎడారి అన్నమాట. అలా అటువంటి ప్రదేశంలో ఇక్కడ ఉంటే ఓజాసిస్ లాగా ఆ నది ఇలా చుట్టూతా తిరిగి దిశను మార్చి అతని చుట్టూతా ప్రవహించి మళ్ళీ తన యొక్క స్థానంలో ప్రవహించింది. ఇది చూసేటప్పటికీ వీళ్ళందరికీ కూడా ఆశ్చర్యపోయారు, గొప్ప ఉంటుంది. సరే బాబు, నువ్వు ఇందాక ఏదో మొదలెట్టుకోలేదు కదా, ఆ మంత్రాలు నువ్వే పూర్తి చేయి చెప్పారు. ఇది కథ. ఇక దృష్టికోణాల గురించి మాట్లాడుకుంటాం. ఒకడేమంటాడు, అప్పుడెప్పుడో వాళ్ళలో ఎవరో కొంతమంది ఋషులు ఉన్నారు, వాళ్ళకి పనిచేసేటటువంటి వాళ్ళ యొక్క పిల్లలంటే దాసీపుత్రులు అంటే లేదా కులం వేస్తే తక్కువ కులం వాళ్ళని ఎక్కువ కులం వాళ్ళని ఇలా చూసి వీడిని గెలిచేశారు, వాడిని అమానుషంగా వాడిని చంపేయడానికి ప్రయత్నం చేశారు అని ఒక దృష్టికోణం. కాబట్టి ఇదంతా కూడా ఇది అగ్రవర్ణాలని నిమ్నవర్ణాలని ఏవో రకరకాలైన ఆలోచన వచ్చాయి. ఇది కరెక్టా అంటే అదొక విశ్లేషణ. ఎందుకంటే వాడి దృష్టికోణంలో జరిగిన ప్రతి ఘటనని కూడా విరుద్ధ దశలో ఉండాలి, తక్కువ చేసి మాట్లాడేది ఆలోచన. ఇంకేం జరుగుతుండొచ్చు అంటే వాస్తవానికి జరిగింది ఏమిటి అంటే యజ్ఞం చేస్తున్నటువంటి వారు తక్కువ పైపక్ష సత్రయాగం అనే పదానికి అర్థం కాస్త తెలుసుకోవాలి. మీరు మామూలుగా అక్కడక్కడ వినకుండా సత్రయాగం చేశారు. సత్రము అంటే దీర్ఘకాలం చేసేటటువంటి యజ్ఞము అని అర్థం అన్నమాట. దీర్ఘకాలం అంటే ఏమిటి అంటే సోమయాగం కలిగి ఉంటారు కదా, సోమయాగి అంటారు. ఆ సోమయాగాలు 4 రకాలు. 5 రోజుల పాటు చేస్తూ ఒక్కరోజు సోమరతని దంచి ఆయా దేవతలకి హోమం చేసినట్టయితే దానిని ఐకాహికం అని పిలుస్తారు. ఐకాహికం అంటారు. 2 రోజుల నుంచి మొదలెట్టి 12 రోజుల పాటు 12 రాత్రుల పాటు వీటిని అభిషేకం అంటారు, దంచి ఆ హోమం చేసినట్టయితే దానిని అహీన కృతులు అని పిలుస్తారు. అహీనం అంటారు. ఆ తర్వాత అంటే 12 రాత్రుల తర్వాత ఏదైతే హోమం చేస్తామో త్రిదోషార్థము వీటన్నిటి కూడా సత్రయాగాలు అంటారు. ఈ సత్రయాగాలు కూడా 2 రకాలు అన్నమాట. 13 రాత్రుల నుంచి లేదా 13 రోజుల నుంచి మొదలెట్టి లేదా 12 రోజుల నుంచి మొదలెట్టి
100 రోజుల వరకు చేసేటటువంటి సత్రయాగాలు 10. ఆ 100 రోజుల తర్వాత చేసేటటువంటి యజ్ఞాల పేరు అజనకృతులు ఉంటారు. గవామని, సంవత్సర సత్రమని, సహస్ర సంవత్సరమని, అంటే 1000 సంవత్సరాల పాటు చేసేటటువంటి యజ్ఞాలనే ఉన్నాయి. వీటి పేరు సత్రయాగాలు అన్నమాట. ఇవి కాకుండా సాధ్యస్కరమని ఒకే రోజులో మొత్తం పూర్తిగా అంతా చేసేటటువంటివి షార్టెస్ట్ వర్షన్ అన్నమాట. మన క్రికెట్ భాషలో చెప్పాలి అంటే టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, అలాగే T20 4 గంటలు అయిపోతుంది. దాన్ని సాధ్యస్కరమని షార్టెస్ట్ కాలం అన్నమాట. ఇప్పుడు ప్రతి కథలో ఏంటి, సత్రయాగం చేస్తున్నప్పుడు వాడు ఎవడో వచ్చాడు, వాడిని బయటికి గెంటేశారు అనేది తాత్పర్యం. అసలు సత్రయాగం అంటే ఏం చెప్పుకున్నాం ఏమండి, సుమారుగా 13 రోజులు, దానికి పూర్వోత్తరాలు కలిపినట్లయితే సుమారుగా 45 రోజులు అవుతుంది. తర్వాత సహస్ర సంవత్సరం అంటే 1000 సంవత్సరాల పాటు చేసే యజ్ఞం. ఇటువంటి యజ్ఞాల్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేరచ్చా అని మొదటి ప్రశ్న. ఇది బాగా అర్థం కావాలి అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంట్లో గతంలో పెడుతూ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఒడియాలను కూడా మనం ఎండబెడుతూ ఉంటాం కదా, లేదా ఊరగాయల కోసం టమాటాలు, నిమ్మకాయలు ఎండబెడుతూ ఉంటాం. సాధారణంగా పిల్లలు పెద్దవాళ్ళు కూడా దాంట్లో నమ్మకం తీసి రొట్టె వేసుకుంటూ ఉంటారు. వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు అక్కడ మామగారు అక్కడ అలా అందరూ తినేస్తే ఏం మిగిలితే అంటారు. వాస్తవానికి పాపం ఈ మామగారిలో అందులో ఆ ఊరగాయలని, లేదా ఊరపరపకాయలని, లేదా ఈ దానికంటే వడియాలని వారి కోసం కాదు వాడు పెట్టేది. ఎవరి కోసం ఇస్తారు? వడి పాపం పిచ్చుతుంది, వాడ కోసం పిచ్చుకోదు. అన్నీ చక్కగా వేయించి కూడా మనకే పెడతారు. అలా పెట్టడానికి కావాలని అవన్నీ కూడా పక్కన పెడుతూ ఉంటారు. ఈ సత్రయాగాలు కూడా అటువంటి వడియాలు అంటే ఎందుకు అంటే, ఈ సత్రయాగంలో ఒక విశేషం ఏంటంటే 17 ఋత్విక్కులు ఉంటారు. యజ్ఞం అంటే రాసుకోండి, పనికొస్తుంది ఎప్పుడో ఒకసారి. ఋగ్వేదం ప్రకారంగా చేసేటటువంటి మంత్రాలు చెప్పారు కానీ హోత్రు కూడా ఉంటారు, హోత అంటారు. వీరు శస్త్ర మంత్రాన్ని చెప్పి దేవతలను ఆహ్వానించి ఆవిర్భాగాలు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మంత్రం చెప్పేవాళ్ళు. అధ్వర్యపడం అంటే యజుర్వేదం ప్రకారంగా చేసేవాళ్ళు. ఎందుకంటే అడుగుతారు కాబట్టి మీ ఆశ్రమంలో ఏం జరుగుతుందంటే ఏమంటే వేదాలు చదువుతూ ఉంటారు. ఏ వేదం అంటే ఏమో తెలియదంటే కదా, పాఠశాల చెప్పచ్చు కదా ధైర్యంగా. మనం భారతీయులు 4 వేదాలు ఉన్నాయి. దాంట్లో మొదటి ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో ఉండే మంత్రాన్ని దేవతల్ని ఆహ్వానించడానికి ఆవిర్భాగాన్ని చెప్పడం వాటిని పలుకుతారు. ఋగ్ మంత్రాలు అంటారు. ధైర్యంగా చెప్పండి స్థితిగా. ఇక రెండవది యజుర్వేదం. యజుర్వేదంలో ఉండేటటువంటి మంత్రాలతో క్రియాకలాపాలను చేస్తూ అధ్వర్యం అనేటటువంటి ఆయన యొక్క పరివారం, ఆ నలుగురు కూడా కలిసి హోమం ఎలా చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే యాక్షన్ అంతా కూడా యజుర్వేదం. ఆడియో అంతా అంటే మంత్రోచ్చారం అంతా కూడా ఋగ్వేదం అనమాట. ఆవిర్భాగాలు ఇచ్చిన తర్వాత మూడవ భాగం కదా సామవేదం చెప్తారు. చాలా శ్రావ్యంగా ఆవిర్భాగాలు స్వీకరించిన తర్వాత వాటికి స్తోత్రం అని పేరు అన్నమాట. ఆ స్తోత్రాన్ని చెప్తూ ఉంటారు వారు. ఇక బ్రహ్మవేదం అంటే అథర్వవేదం అనమాట. వీటిలో ఏదైనా లోపదోషాలు కలిగినట్టయితే ఆ లోపాలను సమరించేటటువంటి పని బ్రహ్మగారు. కాబట్టి అందరూ బ్రహ్మగారు అనమాట. ఇంతకీ మన కథలో వచ్చేటప్పటికీ సత్రయాగంలో ఈ 16 పాటుగా యజమానిగా ఉంటారు, యజమాని పట్టణం ఉంటుంది. వీరందరూ కూడా ఒక సెట్ అన్నమాట. సదస్సులు పెద్ద ఆయన పూర్తిగా ప్రయత్నం చూస్తూ ఉంటారు. వీరందరూ కూడా సంవత్సరం పాటు సంవత్సరం ఏమంటే, లేదా మరో ఏమంటే 60 రోజులు, 50 రోజులు, ఇలా మొత్తం పూర్తిగా అందరూ కూడా ఆహారాలు మానేసి కూర్చోవాలి. మహా తాగితే వయోబ్రాహ్మణస్య వ్రతమని పాలు మాత్రమే తాగచ్చు. అదే క్షత్రియుడైనట్టయితే గంజి మాత్రమే తాగాలి, లేదా పన్నీరు అంటాం కదా, పాలు వెరగొట్టింది. అటువంటిది కొంత ఆహారం ఇవి మాత్రమే తీసుకోవాలి తప్ప ఒకవేళ చచ్చిపోతామని భయమైతే అప్పుడు అపక్వాహారం తీసుకోమని చెప్పారు. ధానా సత్తు అంటే నర్మలా కానీ లేదా మన పేలగంటి కానీ స్వీకరించవచ్చు అని చెప్పారు. ఇలా నిద్రాహారాలు మానేసి
మొత్తం పూర్తిగా ఒక దీక్షగా వీళ్ళు చేస్తున్నారే, వీళ్ళకి ఏంటి ప్రతిఫలం అంటే జగత్క్షేమం, లోకక్షేమం కోసం చేస్తున్నారు. లోకక్షేమం కోసం సర్వస్వం వదిలిపెట్టి చేస్తున్నటువంటి వారు మధ్యలో ఎవరైనా సరే ఒకళ్ళు వచ్చి చెరబట్టే ప్రయత్నం చేస్తే వారిని సంతోషిస్తారా? కష్టపడి బయటకు పంపిస్తారు. ఎందుకు బయటకు పంపిస్తున్నారు? మనం ఏదైనా పని చేయాలి అంటే మనకు అర్హత కావాలి. మీరే ఆలోచించండి. ధైర్యంగా చెప్తాం, వంటలు చేస్తూ ఉంటాం. ఎవరో మధ్యలో వచ్చి నేను చేస్తాను అన్నట్టే నేను పక్కన కూర్చోండి, నేను డ్రెస్ వేసుకున్నాను, మాకు ఒక ట్రైనింగ్ ఉంది, దాని ప్రకారంగా ఎవరికి ఎలా కూర్చోబెట్టాలో తెలుసు, పక్కన కూర్చోండి అంటాం. మరి ఎవరో చేస్తే పైకి తీసి పంపించండి అంటాం. అంటే దాంట్లో నిన్న కాదు మనం చేయాల్సింది, ఒక క్వాలిఫికేషన్, యోగ్యత, అర్హత కావాలి. అర్హత అయితే ఏ పని చేయకూడదు. అసలు దాసీకుడు అనే పేరు వచ్చింది, దాంట్లోనే తెలుస్తుంది. ఎవరు కూడా తెలిసి ఇంట్లో ఆడవాళ్ళని పనికి పంపిస్తారు. బయటికి ఇంట్లో పని చేసుకుంటే సంతోషం, బయట మరొకరి ఇంటికి పని చేయమని ఎవరు పంపిస్తారు. పంపించిన పరిస్థితి వచ్చిందంటే ఏంటి? అటువైపు భర్త కానీ, కొడుకులు కానీ, మామగారు కానీ వీళ్ళందరూ అసమర్థులై కుటుంబ నిర్వహణ చేయలేని పరిస్థితి వస్తే తప్ప ఆడది వృత్తి కోసం, భక్తి కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అటువంటి దాసీ వృత్తిని ఈవిడ చేస్తోంది, తల్లి చేస్తోంది అంటే కారణం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా స్వకర్మానుష్ఠానాన్ని మానేశారు, కర్తవ్యంలో విఫలమయ్యారు. తన పనే తను చేసుకోలేనటువంటి వాడు ఇంకో సత్రయాగానికి వచ్చి అక్కడ కూడా నిలబెట్టినట్టయితే ఇంతమంది ఇన్ని రోజులు చేసినందుకు కష్టం పడుతుందా? కాబట్టి యోగ్యత లేకపోవడం అనేది ప్రధానం. ఇది కుటుంబంలో వచ్చినటువంటి అయోగ్యత. రెండవది ఇతని యొక్క మరో ప్రవృత్తి ఏమిటంటే జూదం ఆడడం. జూదం అనేది కర్మ సిద్ధాంతం మీద నమ్మకం లేని వారు మాత్రమే ఆడతారు. ఎందుకంటే మనకి హేతుభావం పదం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో కాజల్ ఎఫెక్ట్ అంటారు. కాజ్ అంటే కారణం, ఎఫెక్ట్ అంటే దాని యొక్క ఫలితం అన్నమాట. ఒక కారణము, ఒక ఫలితం లేకుండా మనకు కావాలి అనుకుంటే అది హేతుభావం. ఉదాహరణకి ఈరోజు తులసి మొక్క పెట్టాము, 5 రోజులు నీళ్ళు కోసం, 6 రోజులు ఆకులు వచ్చాయి. ఆ తులసి దళం తుప్పుకుంటే న్యాయం లేదు. అంతేకాకుండా నీళ్లు రోజులు తులసి మొక్క కూడా నాకు కాదు, నాకు మొత్తం గుర్తులు తులసి దళాలు కావాలని ఎలా వస్తాయి? నేను ఏ చెట్టు నాటకం ఉన్నటువంటి మామిడి కావాలని వస్తాయి. అలాగే జూదం అనేటటువంటిది ఏంటంటే తన యొక్క శక్తిని నమ్ముకోకుండా కేవలం అదృష్టం ద్వారా ఏదో రావాలి అనేటటువంటి ఒక దుష్ట స్వభావం. అటువంటి దుష్ట స్వభావాన్ని అలవాటు వాడు ఎప్పుడు కూడా అడ్డదారులు వెతుకుతూ ఉంటాడు. అడ్డదారులు వెతికేటటువంటి వారిని వేదం ఇప్పుడు కూడా దూషిస్తుంది అనమాట. ఋగ్వేదంలో గౌరవంతో కూడా ఉంది. అక్షయ నాదీభ్య కృషి కృషస్వ విత్తేరస్వ బహుమన్యమాన. ఇది మనతో కూడా చాలామంది కనిపిస్తూనే ఉంటారు. స్వామీజీ పని నేను చూసుకుంటాను. నిజంగా నువ్వు భగవద్భక్తితో స్వామీజీ పొందమంటే సంతోషమే. నీ యొక్క ప్రయత్నాన్ని పక్కన పెట్టేసేసి నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేయకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా, ఏ పని చేయకుండా ఫలితం మాత్రం స్వామీజీ అనుగ్రహంతో కావాలి అనేటువంటిది ఇది అత్యాశ. అటువంటి అత్యాశ నీ దగ్గర ఎటువంటి తరుణోపాయం ఉండదన్నమాట. అత్యాశను చంపుకోవడం ఒకటే కారణం, నువ్వు బాగుపడాలి. కాబట్టి ఎవరైతే తన ప్రయత్నం కంటే చాలా ఎక్కువ ఫలితం కావాలి, డిస్ప్రపోర్షనేట్ రిజల్ట్. నువ్వు 5 రూపాయలు కుండీలో వేసి నీకు 50 రూపాయలు ప్రయత్నం కావాలి అంటే, నువ్వు ఏటీఎంలో కార్డు పెట్టి 100 రూపాయలు కావాలని పెట్టి 1000 రూపాయలు పెట్టి కావాలనుకుంటే అనుకుంటున్నాం. అది జూదంలో ఉండే సమస్య. జూదంతో నడిచినటువంటి సంస్థలు కూడా పథకాలు తీసుకుంటూ ఉంటాయి. చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్ని రోజులు డ్రీమ్ లెవెల్ అని ప్రతి చోట కూడా అదే వచ్చేది.